ఈ కాలపు యువత ఎక్కువగా మూడిటి విషయంలో ఎక్కువ సమయాన్ని గడుపుతారట. ఒకటి క్రికెట్ గురించి, రెండు సినిమా రాజకీయాల గురించి, మూడవది అన్నిటికంటే మించింది సెల్ ఫోన్ దగ్గర. ఇద్దరు కూర్చున్నారంటే, అరే విరాట్ కోహ్లీ గడు కొట్టాడురా, ఆడరా అంటే ఈలోపు ఇంకొకటి అంటాడు, ఆడిదేముందరా, ఈ మధ్య ఒకడు వస్తున్నాడు సూర్యవంశీ, ఆడు కొడితే సిక్స్లు రా. ఆ పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకొని నీ బ్రతుకును భ్రష్టుని చేసుకుంటున్నావుగా. కోహ్లీ ఆట ఆడటానికి ఆ గ్రౌండ్లో కనపడేది గంటే, ఆ గ్రౌండ్లో గంట ఆడటానికి 30 రోజులు తను బ్రతుకుతున్న స్థలాల్లో రోజుకొచ్చి 16 గంటలు ప్రాక్టీసులు గడుపుతాడట. అరే కోహ్లీ కోహ్లీ అంటున్నారు, ఎందుకు ఊరకనే అంటున్నారు? 16 గంటలు గడిపాడట. మరి ఆ వ్యక్తిని గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక అనామకుడు అందలమెక్కి ప్రపంచాన్ని శాసించే ఒక గొప్ప ఆటగాడిగా మారాడంటే తన శ్రమను, తన కష్టాన్ని పెట్టుబడిగా పెట్టాడు. చదువుకున్న బిడ్డలారా, మీరు రోజుకొచ్చి ఎన్ని గంటలు చదువుకుంటున్నారు? ప్రొద్దున్నే లేచి పుస్తకాల దగ్గర కూర్చునే అలవాటు ఉందా? ఫోన్ దగ్గర కూర్చునే అలవాటు ఉందా? కాలేజీకి వెళ్ళిన తర్వాత శ్రద్ధగా పాఠాలు వింటున్నారా? చిచ్చోరగాడిలాగా తిరుగుతున్నారా? స్కూల్ నుంచి ఇంటికి వచ్చి, కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నా జీవితంలో నేను ఒక స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఆడతా పాడుతా బ్రతికితే కాదు, కష్టపడాలి. నన్ను నేను పెట్టుబడిగా పెట్టాలని కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత చదువుకుంటున్నారా? ఆడుతూ పాడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. మీ ఎదుట నిలబడి నేనున్నా, దేవుని కృపను బట్టి అతిశయంగా చెప్తా, రోజుకొచ్చి 16 గంటలు కష్టపడతా. టిల్ డేట్ ఈ రోజు కూడా రోజుకొచ్చి 16 గంటలు కష్టపడతా. నేను బైబిల్ చదువుకునే విధానం మీరు చూస్తే నా ఫ్రెండ్స్ అంటారు, నువ్వే కనుక పుస్తకాలు ఇట్లా చదువుకుంటే ఏ కలెక్టర్ అయ్యేవాడు అయ్యా నువ్వు. ఏది క్రైస్తవుని ఆయుధం? శ్రమపడే మనస్సు. ఏది క్రైస్తవుని ఆయుధం? సుఖభోగాలతో బ్రతికేది కాదు, తినుము తాగుమన్నట్లుగా బ్రతికేది కాదు. కంటారా నిద్రపోయి కడుపు నిండా తిని రోజుకొచ్చి 10 గంటలు 8 గంటలు సోమరిపోతోడులాగా పెరిగి ఒళ్ళు ఈ కార్యక్రమం చేసేది కాదు. నీ దేవుడు శరీరమందు శ్రమ పడ్డాడు. క్రైస్తవ యవన బిడ్డలారా, సోమరితనాన్ని అలవాటు చేయకండి, సుఖభోగాలు అలవాటు చేయకండి, విపరీతమైన తిండిని అలవాటు చేయకండి, పొరపాటున నిద్రపోతానని అలవాటు చేయకండి. క్రీస్తు శరీరమందు శ్రమ పడినట్లుగా మీరు శరీరంతో ఉన్న దినాల్లోనే శ్రమపడే మనస్సును మీరు కలిగి ఉండండి. ఓ భక్తుడు అంటాడు, శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా దేవుడు మారుస్తాడు.